పేరు శివకుమార్ స్వామి. మాది గ్రామం పంచగామ. ముఖ్యంగా ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు మా గ్రామంలో 30 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ మారుమూల ప్రాంతం నుండి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా ఇక్కడికి భక్తులు వచ్చేసి అధిక సంఖ్యలో ఈ యొక్క జాతరలో పాల్గొని చాలా ఘనంగా ఇక్కడ జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా గ్రామంలో ఈ ఆలయంలో గత 30 సంవత్సరాల నుంచి శివ పంచాక్షరి మంత్రము నిరంతరంగా 24 గంటలు యథావిధిగా కొనసాగుతుంది. ఓం నమ శివాయ అనే మంత్రము నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈ రోజు రేపు 2 రోజులు బండ్ల ప్రదక్షిణ చాలా అద్భుతంగా మారుమూల ప్రాంతాల నుంచి బండ్లు వచ్చేసి ఇక్కడ 5 ప్రదక్షిణలో బండ్ల ప్రదక్షిణ జరుగుతుంది. తర్వాత రేపు కూడా బండ్ల ప్రదక్షిణ కూడా ఘనంగా నిర్వహిస్తారు. నేను పంచామ గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి. ఇక్కడ మహాశివరాత్రి చాలా గొప్పగా జరుపుకుంటాము. గత 30 సంవత్సరాలుగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి పెద్ద ఎత్తున జాతర జరుపుకుంటాము. ఇక్కడ బండ్ల కార్యక్రమం ఈ రోజు రేపు 2 రోజులు భారీ ఎత్తున జరుపుకుంటాము. ఇక్కడ కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో చాలా ఘనంగా మహాశివరాత్రి జరుపుకుంటాము. ఈ ప్రేక్షకులకు నమస్కారం. మాది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామం. ఇక్కడ ప్రతి ఏటా మాదిరిగానే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ కూడా ఈ భక్తులు ఇందులో పాల్గొంటారు. ఇందులో ధ్వజారోహణంతో పాటు దర్గాల ఉత్సవాలు ప్లస్ గంధాల కార్యక్రమం మరియు ఊరేగింపు మళ్ళీ బండ ప్రదక్షిణ ప్రతి ఒక్క కార్యక్రమం మీద సవ్యంగా జరుగుతుంది. ఇందులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. మహారాష్ట్ర, కర్ణాటక నుండి కాకుండా ఆంధ్ర నుంచి కూడా ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాలను అన్ని ఏర్పాట్లు భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో చిన్న పెద్ద అనకుండా మరియు ప్రతి ఒక్క భక్తుడు కుల మతాలకు ఖచ్చితంగా పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమానికి చూస్తా ఉన్నాం, మీరు చాలా వేల సంఖ్యలో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొనడం జరుగుతున్నది. అలాగే ఈ రోజు ప్రత్యేకించి బండ ప్రదక్షిణ జరుగుతుంది. నిన్న గంధాల ఊరేగింపు జరిగింది, మొన్న ధ్వజారోహణం జరిగింది. రేపు కూడా బండ ప్రదక్షిణ ఉంటది. రేపు కూడా బండ ప్రదక్షిణతో కార్యక్రమం ముగుస్తుంది. ఈ యొక్క ఏర్పాట్లు చేసినటువంటి కాశీనాథ్ బాబా గారికి మరియు మా పంచగామ సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలు విఠలరెడ్డి గారికి మరియు మున్సిపాలిటీ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు పోలీస్ సిబ్బంది కూడా మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం కలగకుండా సవ్యంగా జరిగినాయి. సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ యొక్క జాతర ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ భక్తులు ఈసారి పెరుగుతారు. ఏమైనా కోరికలు కోరుకుంటే గానీ ఏదైనా అనుకుంటే గానీ ఖచ్చితంగా నెరవేరుతాయని ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ప్రతిసారి పెరుగుతూనే ఉంటది. ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే దాదాపు నేను చూస్తున్నాం, అది ఇదే గ్రామం 30 సంవత్సరాల నుండి ఓం నమః శివాయ అనే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. 24 గంటలు నాన్ స్టాప్ గా కొనసాగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే మన ఉపవాసం ఉండే భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం, వాళ్ళు ఉపవాసం ఉన్నాక విడవడానికి కూడా కలిగే విధంగా ఉపవాస కార్యక్రమం విడిచిపెట్టడానికి అవసరమైన ఫ్రూట్స్ కానీ మరియు కొన్ని రకాలమైన పదార్థాలు ఇక్కడ ఉచితంగా అందజేయబడతాయి. అంటే అర్థం ఏంటంటే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు జరుగుతాయి. అలాగే ఈ ప్రాంతానికి ప్రత్యేకత పంచగామ అనే విలేజ్ ని ఒక పంచలింగేశ్వర్లు అనే కాన్సెప్ట్ తోటి పూర్వం జరిగిన కార్యక్రమాలతో గ్రామం ఏర్పడడం జరుగుతున్నది. ఈ యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా ఊరు చాలా ప్రత్యేకమైన, దాదాపు ఒక 100 గ్రామాల చుట్టుముట్టు గ్రామ ప్రజలు కూడా ఇక్కడ పాల్గొనడానికి మొగ్గు చూపుతారు. దాదాపు ఒక మహారాష్ట్ర, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి భక్తులు చాలా వేల సంఖ్యలో వచ్చేస్తారు. బండ ప్రదక్షిణ అనేది ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే బండ ప్రదక్షిణ అనేది పూర్వమే జరుగుతుండే. ఆ పూర్వాన్ని కాన్సెప్ట్ ను ఇక్కడ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజన ఏర్పాట్లు మరియు తాగినీటి వసతులు కూడా కమిటీ మెంబర్స్, సర్పంచ్, మన ఆలయ పీఠాధిపతి అయినటువంటి కాశీనాథ్ బాబా గారు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిరు. అన్ని విధాలుగా మంచిగా అనిపిస్తున్నది. భక్తులకు ఎలాంటి అసౌకర్యమైన కూడా ఇక్కడ కలగకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచినీటి సౌకర్యం అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఇచ్చింది. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.